హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే 1000+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇలానే మమ్మల్ని ఫాలో చేస్తూ, సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేము ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మాతో పాటు మీకు కూడా ఒక దైవ దర్శనం అయితే చేపిస్తాను. మీలో చాలామంది చూసుంటారు. ఒకవేళ తెలిసిన ఆల్రెడీ ఒకవేళ చూసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. చూసారా ఆ వెదర్ ఎంత బాగుందో? రెయిన్బో కూడా వచ్చేసాడు. ఇలా చాలా బాగుంది చుట్టూ వెదర్. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. దూరంగా కనిపిస్తుంది చూసారా, ఆ కొండ పైన అంటే దేవుడు వెలిసి ఉన్నాడు. చుట్టూ రాతి మండపాలు, చాలా బాగుంది వెదర్ అయితే. మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి రాగానే ఒక కొలను అయితే, నీటి కొలను అయితే మనకు వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది. మా ఉదయ్ గారు అయితే ఆ నీటి వాటర్ చూడంగానే వాడికి ఎర్రెక్కినట్టు, మమ్మీ స్నానం చేద్దామన్న, ఇది గోలంతా మన వల్ల కాదులే అని మా ఆయన అయితే మా ఉదయ్ గారిని తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళాడు. పదండి మీరు కూడా చూద్దాం ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో లోపల. చూసారా ఆ మెట్లు చూసేసరికి వామ్మ, శివుడు ఇక్కడే కనిపించాడు అనుకున్నాం. వెళ్ళంగానే మన వినాయకుడు అయితే ప్రత్యక్షం అవుతాడు. అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో. అమ్మవారి టెంపుల్ అయితే ఆ కొండ కింద, కొండ మధ్యలో ఉంటుందండి. చాలా బాగుంది. మా ఉదయ్ గారు చూసారా ఆ కొండ కింద ఎలా ఆడుకుంటున్నాడో, ఎంత బాగుందో. కానీ అవన్నీ ఉత్సవ విగ్రహాలు. ఉత్సవాల టైంలో వాటిని ఉత్సవాలు చేస్తారంట. మధ్యలో నాకైతే పెద్ద జలక్కే తగిలిందండి. ఒక కోత అయితే నా వెంట పడింది. అది దేనికోసం వస్తుందా అనుకున్నా. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కోసం అయితే వస్తుంది. పాపం దానికి ఎంత దప్పికైతుందో చూసారా. ఆ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి తాగుతుంది. మా ఉదయ్ గారు, నా డాడీ నేను గంట కొట్టాలని, మా ఆయన అయితే ఊపాడు. నందీశ్వరిని చూసి దండం పెట్టేసుకొని ఇంకెందుకు ఆలస్యం. అలానే శివుడు కూడా చూసేసేయండి. మన మెయిన్ టెంపుల్ అన్నమాట. నందీశ్వరులు, వామనుడు అందరూ, నాగదేవతల ప్రతిమలు చూసారా, ఎన్ని ప్రతిమలు అయితే ప్రతిష్ఠించారో. చాలా బాగుంది. చుట్టూ రాతి మండపాలు. కానీ ఎప్పుడు పురాతనమైన కాలం, ఎంతైనా పురాతన కాలంది మనకి ఈ టైంలో కూడా ఇంకా ఉంచి నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేటే కదండి. ఎందుకంటే అందరికీ తెలియదు కదా ఇలాంటివన్నీ. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైతే మ్యాక్సిమం చాలా తక్కువ. ఇలాంటివి చూస్తుంటేనే కొంచెం ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కొంచెం తెలుస్తుంటది ఎలా ఉంది ఏంటి అనేసి. మొత్తానికి ఒక టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. పైన నందీశ్వరుడు ప్రతిమ ఉంటదంట. అక్కడికి వెళ్దామని బయలుదేరాము. ఆ మెట్లు చూస్తే మాకైతే దిమ్మ తిరిగిపోయింది. కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటది. బాగా మంచి వీకెండ్స్ లో వచ్చి స్వామి దర్శనం అయినట్టు ఉంటది, ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటది. వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా తీరుతుంది. కానీ మా వల్ల అయితే కాలే. మా ఉదయ్ గారిని వేసుకొని మా మమ్మీ ఎత్తుకో, డాడీ ఎత్తుకో అని వాడు మమ్మల్ని అయితే ఒక ఊపేశాడు. చివరికి కిందకు వచ్చేసరికి అన్నదానం చేస్తున్నారు, తినే